సో ఎస్ఈఓ ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, లోకల్ ఎస్ఈఓ 3 ఎస్ఈఓలో లేదని డౌట్ ఉందా? ఏం లేదు సార్. అది ఒకసారి ఇంకొక 1-2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తాను సార్. అప్పుడు అడుగుతాను సార్ ఇంకోసారి. ఇప్పుడు ఆయన అంత మంచిగా సెట్ అయింది అందుకు. డన్. అయితే యాడ్ స్టార్ట్ చేద్దాం. గూగుల్ యాడ్స్ సార్. సో అయితే చిన్న క్లాస్ ఫ్రీలాన్సింగ్ చూద్దాం ఈరోజు. ఆయన సంతోష్ అలా లేడు కాబట్టి ఫ్రీలాన్సింగ్ గురించి చూద్దాం. ఓకే. ఫ్రీలాన్సింగ్. సో మన బేసిక్ గా వర్డ్ ప్రెస్ ఎస్ఈఓ అయిపోయిన తర్వాత ఎర్నింగ్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి 3 ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే ఫ్రీలాన్సింగ్, రెండోది అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ ఏం చెప్పలేదు కదా మీ క్లాసులలో. లేదు సార్. అండ్ నెక్స్ట్ బ్లాగింగ్. ఈ 3 ఎర్నింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఈ రోజు మండే కదా, మండే, ట్యూస్డే, వెన్స్డే ఈ 3 నేర్చుకుందాం. ఓకే. ఫస్ట్ ఫ్రీలాన్సింగ్. సో ఫ్రీలాన్సింగ్ అనేది బేసికల్లీ ఏంటంటే చేసే పని అంటే అకౌంట్ సెటప్ కానీ అలాంటివన్నీ ఈజీ. కాకపోతే మన దగ్గర ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ ఉంటుంది, అలానే కొంచెం టైం స్పెండ్ చేయగలుగుంటారు అనమాట. సో బేసిక్ గా ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, చిన్న మాటలో చెప్పాలి అంటే ఏంటి అంటే 2 రకాలుగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు మన ఫ్రీలాన్సింగ్. ఒకటి యాజ్ ఏ ఫుల్ టైం ఎంప్లాయీగా, లేదు అనుకుంటే పార్ట్ టైం లాగా కూడా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫుల్ టైం అంటే ఏం లేదు, మనం జాబ్స్ అన్ని మానేసుకొని కంప్లీట్ ఫ్రీలాన్సింగ్ మీద కూర్చోవటం. అలా పార్ట్ టైం అంటే ఏంటంటే జాబ్ చేస్తే ప్యారలల్ గా మనం ఖాళీ ఉన్నప్పుడు వర్క్ చేసుకోవడం అనమాట. కానీ ఇక్కడ హానెస్ట్ గా ఏంటి అంటే చెప్పాల్సింది, ఇఫ్ యూ ఫోకస్డ్ కరెక్ట్ వెల్ యూ కెన్ ఎర్న్ అప్ టు 1 lakh per month అనమాట. సో మనం కరెక్ట్ గా ఫోకస్ చేసుకొని, అంటే ఇంకోటి ఏంటి అంటే ఫ్రీలాన్సింగ్ ఇప్పుడు నేను స్టార్ట్ చేసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నా, లేదా ప్రొఫైల్ సెటప్ చేసుకున్నా, అవన్నీ చేసుకున్నా. సో నాకు ఈ రోజు సాయంత్రం కల్లా రేపటి కల్లా రావాలి అంటే మాత్రానికి ప్రాజెక్ట్స్ ఏంటి కష్టం. సో మన దగ్గర ఖచ్చితంగా ఏముండాలి అంటే పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. అండ్ నెక్స్ట్ కొంచెం గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి అనమాట. కమ్యూనికేషన్ కూడా కొంచెం నీట్ గా ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాం, లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతాం. ఇప్పుడు జాబ్ లో జాయిన్ అయితే మన టీఎల్ మహా అయితే 1 month 2 months తర్వాత అలవాటు అవుతాడు, మనం క్యాజువల్ గా మాట్లాడతాం, అయిపోతుంది. అక్కడ మనం వండి గిండి అలాంటి రెస్పెక్ట్ చేయాల్సిన పర్లేదు అనమాట. ఫ్రీలాన్సింగ్ ఏంటి అంటే మనకి క్లయింట్స్ అనేవాడు ప్రాజెక్ట్ కి మారుతూ ఉంటాడు. క్లయింట్ అనేవాడు ప్రాజెక్ట్ కి మారుతూ ఉంటాడు అనమాట. సో దట్ వాళ్ళతో మనం కమ్యూనికేట్ అయినప్పుడు కొంచెం అరోగెంట్ గా మాట్లాడినా, లేదా కొంచెం అటు ఇటు సర్కాస్టిక్ అలాంటిగా మాట్లాడినా సరే ప్రాజెక్ట్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, సో వాళ్ళని డీల్ చేయడం కోసం కొంచెం పొలైట్ గా ఉండేలాగా కమ్యూనికేషన్ ఉంటే బెటర్. అండ్ నెక్స్ట్ ఎక్సలెంట్ ఫ్లూయెంట్ అవసరం లేదు, కానీ గుడ్ ఇంగ్లీష్ అయితే చాలా అనమాట. ఇంగ్లీష్ లో కొంచెం గుడ్ అయితే సరిపోతుంది మనకి. అంటే మరీ ఇంగ్లీష్ రాకుండా వస్తే ఏంటంటే మనకి ఫ్రీలాన్సింగ్ చేసేటప్పుడు ఆఫ్లైన్ లో అయితే మేనేజ్ చేయొచ్చు, ఎందుకంటే లోకల్ క్లయింట్స్ తో చేస్తాం కాబట్టి. కానీ ఆన్లైన్ లో చేసేటప్పుడు ఏంటి అంటే ఫ్రీలాన్సింగ్ అనేది మనం నేషనల్ క్లయింట్స్ తో అలానే ఇంటర్నేషనల్ క్లయింట్స్ తో వర్క్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళతో మనం మాట్లాడాలి కాబట్టి ఇదే వాళ్ళు ఏం చెప్తే మన దానికి అర్థం కావాలి కాబట్టి, సో మన బేసిక్ ఇంగ్లీష్ అయినా వచ్చి ఉండాలన్నమాట. కనీసం చదవటం రాయటం వస్తే సరిపోతుంది. ఎట్లాగే మనకి ఆన్లైన్ లో ఉంటాం కాబట్టి వాటితో కమ్యూనికేట్ అవ్వం, చాట్ చేస్తాం. మాక్సిమం 90% చాట్ చేస్తాం కాబట్టి ట్రాన్స్లేటర్ యూజ్ చేసి ఇంకేట్ కమ్యూనికేట్ అయితే అవ్వచ్చు. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాడు, తిట్టాడో కొట్టాడో మనకు అర్థం కావాలి కాబట్టి బేసిక్ ఇంగ్లీష్ అయితే ఉండాలన్నమాట. ఆ బేసిక్ ఇంగ్లీష్ కాస్త గుడ్ ఇంగ్లీష్ అయితే ఇంకా మంచిది. సో మెయిన్ గా ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఇది. సో బేసిక్ గా ఈ ఫ్రీలాన్సింగ్ ఏదైతే ఉందో, ఫ్రీలాన్సింగ్ కింద అన్నట్టుగా ఫుల్ టైం అండ్ పార్ట్ టైం. సో మనకి ఎట్లా చూస్ చేసుకోవాలనుకుంటే అట్లా అనమాట. కానీ స్టార్టింగ్ ఫుల్ టైం లాగా చూస్ చేసుకోవద్దు. కొంత జాబ్ చేస్తూ కానీ బిజినెస్ చేస్తూ కానీ ప్యారలల్ గా పార్ట్ టైం లాగా స్టార్ట్ చేసి ఇఫ్ యూర్ గెటింగ్ గుడ్ ప్రాజెక్ట్స్, ఇఫ్ యూర్ గెటింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, యూ కెన్ కంప్లీట్లీ స్విచ్ టు ద ఫుల్ టైం ఫ్రీలాన్సింగ్ అనమాట. అప్పుడు మనం ఫుల్ టైం చేయాలి తప్ప స్టార్టింగ్ మనం ఫుల్ టైం చేస్తే అవ్వదు. ఎందుకు అంటే ఇందాక అన్నాను కదా, నేను ఈ రోజు అకౌంట్ క్రియేట్ చేయగానే మన దగ్గర ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వదు. మినిమం మనం 2 to 3 months వెయిట్ చేయాలి, పక్కా వెయిట్ చేయాలన్నమాట. ఎందుకు వెయిట్ చేయాలి అంటే ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం రియల్ పర్సన్ అనేది ప్లాట్ఫామ్ కి అర్థం కావాలి. మనం జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసి వదిలేసామా లేదా, లేదా మన నిజంగా చేయాలన్న ఇది ఉందా లేదా, లేదా మనం యాక్టివ్ గా ఉంటున్నామా లేదా, ఇవన్నీ ప్లాట్ఫామ్ కి అర్థం కావాలి. అండ్ రెండోది ఏంటి అంటే, మనం ఈ రోజు అకౌంట్ క్రియేట్ చేసాం, మేబీ మీకన్నా ముందు 10 బ్యాచ్లు అయినాయి, నా యొక్క 10 బ్యాచ్లు అయినాయి. ఆ 10 బ్యాచ్లలో కనీసం లీస్ట్ అమౌంట్ ఒక 3 ఉన్నారు అనుకో, 3 into 10 30 మంది ఉన్నారు. ఆ 30 మంది అకౌంట్ క్రియేట్ చేశారు. ఇలా సంవత్సరానికి నెలకి 30 మంది చొప్పున సంవత్సరానికి ఎంతమంది క్రియేట్ అవుతున్నారు మనకి, 120 మంది దగ్గర.
నా ఒక బ్యాచ్. అలానే రవివర్మ చెప్పే బ్యాచ్ లో ఒక 130, 120 మంది, లేదా 200 మంది కదా. సో ఇంతమంది అవును. అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు కదా, వీళ్ళందరూ మన కాంపిటీటర్స్ అవుతారు కదా ఇప్పుడు. అవును. మనందరూ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాం, ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాం అంటే అదే వర్డ్ ప్రెస్, ఎస్సీఓ అవే ఉంటాయి కాబట్టి, సో కాంపిటీషన్ మొత్తం అక్కడే ఉంటుంది కాబట్టి. సో మన అకౌంట్ అనేది స్టేబుల్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. స్టేబుల్ అయ్యి మన దగ్గర క్లయింట్ వచ్చేంత వరకు మనం కొంత టైం అయితే వెయిట్ చేయాలన్నమాట. సో ఇన్స్టెంట్ గా రావాలి, నాకు రాలేదు అని అకౌంట్ క్రియేట్ చేసుకుని వదిలేస్తే మాత్రానికి అది అక్కడే ఆగిపోతుంది. సేమ్ ఎస్సీఓ కాన్సెప్ట్ లాగా, ఒక రోజు ఆన్ పేజ్ సెటప్ చేసిన వెబ్సైట్ గూగుల్ ర్యాంక్ అవ్వట్లేదు అని ఆఫ్ పేజ్ ఎస్సీఓ చేయడం మానేసాం అనుకోండి, ఏమవుతుంది, అది అక్కడే వెనకాల పడుతుంది అనమాట. సో మనం ఆఫ్ పేజ్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటేనే ముందుకు వస్తుంది కదా. ఇక్కడ కూడా అంతే, మనం రెగ్యులర్ గా వర్క్ చేస్తూ ఉంటేనే ఫ్రీలాన్సింగ్ లో ప్రాజెక్ట్స్ అనేవి వస్తాయి. అండ్ ఒకసారి స్టార్ట్ అయితే చాలు. ఒకసారి మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, ఎంక్వైరీ వచ్చింది, మీరు సక్సెస్ఫుల్ గానే తీసుకున్నారు, హ్యాండిల్ చేశారు, కంప్లీట్ చేశారు, ఇచ్చారు అనుకుంటే, ఒకసారి ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకుంటే ఇంకా నెక్స్ట్ ఇంకా నాన్ స్టాప్ అన్నమాట. పక్కాగా నాన్ స్టాప్. ఎందుకంటే ఒకసారి క్లయింట్ వచ్చాడు అంటే మనం యాక్టివ్ గా ఉన్నాం, ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. అండ్ క్లయింట్ గారు ఇంకా మంచోడే మనకి పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు అనుకోండి, ఆ ఒక్క పాజిటివ్ రివ్యూతో మనకి ఇంకొక 3 రివ్యూస్, ఇంకొక 3 ప్రాజెక్ట్స్ రావచ్చు అనమాట. అండ్ మేబీ ఆ క్లయింట్ ఇంకా సాటిస్ఫై అయితే వాడే మనల్ని రికమెండ్ చేయొచ్చు వేరే వాళ్ళకి కూడా, ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది మనం ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో వన్స్ ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అబ్సల్యూట్లీ స్కై ఈస్ ద లిమిట్ అనొచ్చు, ఇంకా మనం అంతవరకు సంపాదించుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ సేమ్ ఫ్రీలాన్సింగ్ మనకి రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి ఆన్లైన్, రెండోసరికి ఆఫ్లైన్, అండ్ మూడోసరికి ఇంకా 2 టైప్స్ అన్నమాట, పెయిడ్ అండ్ అన్పెయిడ్. మాక్సిమం అన్పెయిడ్ లో ప్రాజెక్ట్ రావడం కొంచెం కష్టమే, మాక్సిమం పెయిడ్ లోనే ఈజీగా వస్తుంది. కానీ అన్పెయిడ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. అది ఏం లేదు, ఆన్లైన్ అంటే ఏంటంటే మనకి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి అన్నమాట అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడానికి. ఫైవర్, అప్వర్క్, ఫ్రీలాన్సర్, ఇలాంటివి మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అక్కడ మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని ప్రొఫైల్స్ బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఈ అన్పెయిడ్ కాన్సెప్ట్ ఉంది కదా, ఈ అన్పెయిడ్ లో ఏంటి అంటే ఫైవర్ ని మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే మనం యాడ్స్ పెట్టుకొని ప్రమోట్ చేసుకోవచ్చు. ఫ్రీగా యూజ్ చేయొచ్చు, ప్రాజెక్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు. మనకి ఆ ఫ్రీ అకౌంట్ లో కూడా ప్రాజెక్ట్ వస్తూనే ఉంటాయి. అండ్ మనకి గ్రేడింగ్ ఇస్తాడు అనమాట, లెవెల్ 1, లెవెల్ 2 అలా గ్రేడింగ్ ఇస్తూ ఉంటాడు. అవన్నీ కూడా ఫ్రీలోనే అవుతూ ఉంటాయి. నా దగ్గర అంత టైం లేదు, నేను కొంచెం ఫాస్ట్ గా వెళ్ళాలి అనుకుంటున్నాను, క్లయింట్స్ ఎక్కువ ఎక్కువ మంది క్లయింట్స్ ఎక్కువ సార్లు కనిపించాలనుకుంటున్నాను అనుకుంటే మనం ప్రమోట్ చేయొచ్చు. సేమ్ అలానే అప్వర్క్ లో కూడా మనం ఫ్రీగా యూజ్ చేయొచ్చు. ఫ్రీగా మనం ప్రాజెక్ట్స్ కి ప్రపోజల్స్ పెట్టొచ్చు, బిడ్డింగ్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు అనమాట. నాకు ఇంకొంచెం వెళ్ళాలి, ఇంకొంచెం అడ్వాన్స్గా వెళ్ళాలి, ఎక్కువ మంది క్లయింట్స్ కి ఒకే రోజులో అప్లికేషన్ పెట్టుకోవాలి, ఇలాంటివి ఏమైనా ఉంటే మనం అక్కడ కూడా పెయిడ్కి వెళ్ళొచ్చు. సేమ్ ఇదే ప్యాటర్న్ లో ఫ్రీలాన్స్ కూడా అంతే అనమాట. ఫ్రీలాన్స్ లో కూడా మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, అలానే పెయిడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పెయిడ్ కాన్సెప్ట్ ఇక్కడ అర్థమైంది కదా. సో ఇది కాకుండా అపార్ట్, ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ కాకుండా మనం డైరెక్ట్ గా ఒక ఏజెన్సీ లాంచ్ చేయవచ్చు. మనమే డైరెక్ట్ గా ఒక ఏజెన్సీ లాంచ్ చేయొచ్చు అన్నమాట. దానికోసం వీ నీడ్ టు హ్యావ్ ఎ వెబ్సైట్. మన దగ్గర ఒక వెబ్సైట్ ఉండాలి ఫస్ట్ థింగ్. అది లేదు అనుకుంటే అట్లీస్ట్ వీ నీడ్ టు మెయింటైన్ అవర్ సోషల్ మీడియా పేజెస్ లైక్ ఇన్స్టాగ్రామ్, లింక్డ్ ఇన్, ఫేస్బుక్. మనం వాటిని నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ ఉంటాం, అలానే వెబ్సైట్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్, సోషల్ మీడియా ప్రొఫైల్స్ మెయింటైన్ చేయడం అనేది ఫ్రీ కిందకే వస్తుంది. కానీ మీకు అక్కడ సర్వీస్ రావాలి అనుకున్నప్పుడు మీరు యాడ్స్ రన్ చేసుకోవచ్చు. సర్వీస్ రావాలి అనుకున్నప్పుడు మీరు అక్కడ యాడ్స్ రన్ చేయొచ్చు అనమాట. ఇది పెయిడ్ పార్ట్. నెక్స్ట్ ఆఫ్లైన్ వస్తే, ఆఫ్లైన్ లో మాక్సిమం మనకి అన్పెయిడ్ ఉంటుంది. ఆఫ్లైన్ లో మనకి మాక్సిమం అన్పెయిడ్ ఉంటుంది అనమాట. సో బేసిక్ గా ఆఫ్లైన్ అంటే ఏం చేస్తామంటే, మనకు తెలిసిన క్లయింట్స్, ఫ్రెండ్ సర్కిల్లోనో లేదా రిలేటివ్ సర్కిల్లోనో ప్రాజెక్ట్స్ తీసుకొని వాళ్ళతో మాట్లాడుకొని, మీకు తెలిసిన ప్రాజెక్టులు ఏమైనా ఉంటే ఇవ్వండి నాకు, ఆ, ఇంత కమిషన్ తీసుకుందాం, ఇంత షేర్ చేసుకుందాం, ఇలాంటి డీలింగ్స్ అని పెట్టుకోండి. లేదు అనుకుంటే కొన్ని టూల్స్ ఉంటాయి అనమాట. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఉంది. గూగుల్ మ్యాప్స్ మనం ఫ్రీలాన్సింగ్ కి యూజ్ చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్ లో మనం ఫ్రీలాన్సింగ్ కి యూజ్ చేసుకోవచ్చు. ఎలా అని చెప్తాను. ఇలా కొన్ని ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి అనమాట, ఏది డేటాని స్క్రాప్ చేసుకుని వాడుకోవడానికి. లేదు అనుకుంటే డైరెక్ట్ గా మనం గూగుల్ కూడా అప్రోచ్ అవ్వచ్చు. గూగుల్ మ్యాప్స్ వాడకుండా ఓన్లీ గూగుల్ కూడా మనం డిపెండ్ అయ్యి ఆఫ్లైన్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు అనమాట. బేసిక్ ఆఫ్లైన్ ప్రాజెక్ట్స్ నియర్ బై చేసుకుంటే బెటర్, అంటే నియర్ బై మన లొకేషన్స్ ఉండేలాగా చూసుకుంటే బెటర్ అనమాట. సో రెండింటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫ్రీలాన్సింగ్ కదా. సో ఫైవర్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. ఫైవర్, అప్వర్క్, ఫ్రీలాన్సర్,
వర్క్ ఇలా చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఆన్లైన్ లో. గురు అని ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇలాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి అన్నమాట. సో ప్లాట్ఫామ్ ఏదైనా సరే మనకి ప్లాట్ఫామ్స్ కూడా రెండు రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటేంటి అంటే మనం షటర్ తెరుస్తాం, మనం షాప్ ఓపెన్ చేస్తాం, కస్టమర్ల కోసం వెయిట్ చేస్తాం. రెండోది ఏంటంటే కస్టమర్ నాకు ఇది కావాలి అంటాడు, సో మన దగ్గర ఉంటే వెళ్ళి మనం ఇస్తాం. రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎలా అంటే ఆఫ్లైన్ విజిట్స్, రెండోది ఏంటంటే హోమ్ డెలివరీ లాగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫైవర్ ఉంది కదా, ఫైవర్, అలానే ఈ కే వర్క్ ఉంది కదా, ఈ కే వర్క్, ఈ రెండిట్లలో ఏంటి అంటే మనం ఏమేమి సర్వీసెస్ ఆఫర్ చేస్తాము, ఏమేమి సర్వీసెస్ ఆఫర్ చేస్తాము, నేను పలానా సర్వీస్ ఆఫర్ చేస్తాను, ఆ పలానా ప్రాజెక్ట్ ఇది విధంగా చేస్తాను, ఇంత కాస్ట్, లేదా ఈ పలానా ప్లాన్స్ ఉన్నాయని చెప్తాం. మనం చెప్తాం, క్లయింట్కి ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉందో వాడు అలా వెళ్తాడు. ఇలా ఫైవర్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి ఇప్పుడు వాడికి వెబ్సైట్ కావాలి, వెబ్సైట్ అని కొడుతుంది, లేదంటే వర్డ్ ప్రెస్ అని కొడుతుంది. ఇది క్లయింట్ అన్నమాట. క్లయింట్ ఇలా సెట్ చేసినప్పుడు మన ప్రొఫైల్స్ అనేవి ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇలా మన ప్రొఫైల్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ వాడు ఎక్కడెక్కడ సాటిస్ఫై అవ్వలేదు అనుకుంటే నెక్స్ట్కి వెళ్ళిపోతాడు. మన అదృష్టం అని మన దగ్గరే కనిపించింది అనుకోండి, ఇలా క్లిక్ చేస్తాడు. క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేస్తాడంట, ఐ విల్ డిజైన్ అండ్ రీడిజైన్. కొత్తది చేస్తాడు, పాతదని రీడిజైన్ చేస్తాడు. వర్డ్ప్రెస్ బిజినెస్, వెబ్సైట్ డెవలప్మెంట్. సో ఇది ప్యాకేజెస్ అన్నమాట. ఇది సింగిల్ వెబ్ పేజ్, ల్యాండింగ్ పేజ్ మాత్రానికి చేస్తాడు. ఎంత, 7644 7644 రూపీస్ చేస్తాడంట. రెస్పాన్సివ్ వర్డ్ప్రెస్ ల్యాండింగ్ పేజ్ అప్ టు 5 సెక్షన్స్. అంటే పైన ఇక్కడ హీరో సెక్షన్, వై చూజర్స్, అబౌట్ అస్, పేమెంట్ ఆప్షన్, ఇలా ఒకటే పేజ్ లో 4-5 సెక్షన్స్ క్రియేట్ చేస్తాడంట. దానికి 7644. స్టాండర్డ్ వచ్చేసరికి బిజినెస్ వెబ్సైట్ 5 పేజెస్ క్రియేట్ చేస్తాడు. హోమ్, అబౌట్, కాంటాక్ట్, మేబీ సర్వీసెస్, ఈ 5 పేజెస్ ఉంటాయి. అండ్ కంప్లీట్ ఈ కామర్స్ వెబ్సైట్ చేస్తాడంట, 22,000 అంట. అండ్ ప్రీమియంకి వచ్చేసరికి ప్రీమియం వెబ్సైట్ రికమెండెడ్ అంట, వాడు చెప్పుకుంటున్నాడు. వాడు 10 పేజెస్ క్రియేట్ చేస్తాడంట, కంప్లీట్ కామర్స్ ప్లస్ ఫంక్షనాలిటీస్, రెస్పాన్సివ్ అండ్ ఎస్సీఓ కూడా చేస్తాడంట. సో దీనిలో ఇది ఉంది కదా, బేసిక్ 7,000 తీసుకునేది ఉంది కదా. సో మీరు ఆల్రెడీ వర్క్ ప్రెస్ చేశారు కాబట్టి హార్డ్లీ చెప్పండి, ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? అంటే జస్ట్ హోమ్ పేజ్ ఒకటి క్రియేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? హాఫ్ అన్ అవర్, 1 అవర్. టెంప్లెట్ తీసుకుంటే, మంచి టెంప్లెట్ తీసుకుంటే మనకి 1 అవర్. అవి కూడా స్టార్టర్ టెంప్లెట్ లోనే చేసేయచ్చు కదా సార్, ఇన్స్టెంట్ చేసేయచ్చు. ఓకే. మనం జస్ట్ కంటెంట్ అలాంటివి రీప్లేస్ చేసుకోవాలి కాబట్టి, ఇమేజెస్ రీప్లేస్ చేసుకోవాలి, ఎక్కువ 1 డే వేసుకుందాం మనం. 1 డే వేసుకుందాం. సో 1 డేలో వాడు ఎంత అడిగాడు, 1 డే సర్వీస్ దానికి 7K అడిగాడు. సో ఇలా అనమాట. సేమ్ అలానే స్టాండర్డ్ లో 5 పేజెస్ వెబ్సైట్ ఉంది. 5 పేజెస్ వెబ్సైట్ ఎన్ని రోజులు ఇస్తాను, 7 డేస్ లో ఇస్తాను. మాక్సిమం మనకి 7 డేస్ వేసుకున్నాం. 7 డేస్ కి ఎంత అనుకున్నాం, 22,000 అన్నాడు. 20,000 యావరేజ్. సో మంత్లీ 4 వారాలు కాబట్టి 4 ప్రాజెక్టులు వేసుకున్నాం, 4,20,000 అనగా. సో అయితే ఇలా లెక్కలు వేసుకోవడం తప్పే. ఎందుకు అంటే ఫస్ట్ మనం అన్ని గానం డ్రీమ్స్ కంటూ ఉంటే అంత ఏముండదు. అసలు యాక్చువల్ వీడు ఏం చేసాడు, ఎంతవరకు, ఎప్పటి నుంచి ఉన్నాడు చూద్దాం. సో ఏబిఐఆర్ అదీర్ అంట, వీడు ఎప్పటి నుంచి ఉన్నాడు, జూన్ 24 నుంచి ఉన్నాడు, 2024 నుంచి ఉన్నాడు ఈ అకౌంట్ లో, ఏది ఫైవర్ లో. మెంబర్ సిన్స్ జూలై 2024. బంగ్లాదేశ్ నుంచి ఉన్నాడు వీడు. ప్రస్తుతానికి లెవెల్ 2 లో ఉన్నాడు. లెవెల్ 2 లో ఉన్నాడు, జూలై 2024. అంటే నియర్లీ 1 ఇయర్ అయింది ఆడు ఇండస్ట్రీకి వచ్చి, ఈ పర్టికులర్ ఫ్రీలాన్సర్ ప్లాట్ఫామ్కి వచ్చి 1 ఇయర్ అయింది. సో ఇప్పటిదాకా వీడుకున్న రివ్యూస్ వచ్చేసరికి 4.8 రేటింగ్ ఉంది వీడికి. సో 266 రివ్యూస్ ఉన్నాయి అన్నమాట వాడికి. 11 ఆర్డర్స్ ఉన్నాయి ఇంకా వాడికి. ఇంకా 11 ఆర్ట్ మీద వచ్చేస్తున్నాడు అంటే. మనం ఇప్పుడు యావరేజ్ గా 20,000 కౌంట్, అలానే ఇక్కడ ఒక ఈ 10 తీసేసి 260 వేద్దాం. 260 ఇంటూ 20,000, 52 lakhs per annum. ఈ సంవత్సరంలో వాడు సంపాదించింది ఎంత, 52 lakhs అన్నమాట. అండ్ ఇవి ఆన్లైన్ అనుకుంటే, ఇప్పుడు ఆఫ్లైన్ లో మేబీ చిన్న చిన్న ప్రాజెక్టులు చేసి ఉండొచ్చు. లేదు అనుకుంటే ఇంకొక అప్వర్క్ లోనో, ఫ్రీలాన్సర్ లోనో వేరే అకౌంట్స్ కూడా ఉండొచ్చు, అక్కడ నుంచి కూడా ప్రాజెక్ట్ చేసి ఉండొచ్చు. సో మొత్తానికి అయితే 50 లక్షలు అయితే సంపాదించాడు. దీంట్లో మనం ఇక్కడ ఒక 6, ఈ యొక్క 11, మొత్తం దగ్గర దగ్గర 20 రివ్యూస్ 20 ప్రాజెక్టులు తీసుకున్నాం కాబట్టి యావరేజ్ గా 50 lakhs సంపాదించాడు. బుక్ మార్క్ చేసి పెడదాం.
సో ఇలా మనకి ఎర్నింగ్స్ అనేవి ఉంటాయి అనమాట. కాకపోతే ఏంటంటే వాడు జూలైలో క్రియేట్ చేశాడు కాబట్టి మేబీ ఆడికి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ టైంలో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చింది. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఈ వాడు చేసిన వెబ్సైట్ లో ఒకసారి చూద్దాం. ఇవి బేసిక్ మన టెంప్లెట్స్ లానే ఉన్నాయి. జస్ట్ అవే స్టార్టర్ టెంప్లెట్ అవే తీసుకుని చిన్న చిన్న ఆ, మార్పులు చేసాడేమో అంతే. అంతే. వర్డ్ప్రెస్ అంటేనే అంతే ఇంకా. క్లయింట్ ఇచ్చిన కంటెంట్ తో దాన్ని రీప్లేస్ చేయడం. రీప్లేస్ చేశాడు అంతే. ఉమ్. 1 స్టార్ 7 రేటింగ్ ఉందంట. 2 స్టార్ 5 స్టార్ 252. సో ఇది ఫైవర్. సో ఫైవర్లో ఏంటి, మనం ఇలా ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. నేను పలానా వెబ్సైట్ చేస్తాను. క్లయింట్ ఎప్పుడైతే ఇలా సెర్చ్ చేస్తాడో అప్పుడు మనకి ప్రొఫైల్ ఇక్కడ కనిపిస్తుంది. సో వాడికి ఓకే అయితే తీసుకుంటాడు, లేదనుకుంటే ఇంకొక ఆప్షన్ తీసుకుంటాడు అనమాట. ఇది యావరేజ్. మనం ఆల్రెడీ ఒక అకౌంట్ చూసాం కాబట్టి. అండ్ వీడే ఫ్రీలాన్సింగ్ ఉన్న స్టార్టింగ్ నుంచి 2 lakhs నుంచే పెట్టాడు ఎవడో ఇక్కడ డ్రీవ్. 224 అంటే బేసిక్ ఏడు ఎంత ఉంది. మళ్ళీ ఇది 30 రివ్యూస్ ఉన్నాయి సార్. అవును, టికే వాడు అంత పెట్టాడు. 2018 నుంచి ఉన్నాడు. ఉమ్. సో ఫ్రీలాన్సింగ్ కంఫర్ట్, ఇంకో కంఫర్ట్ ఏంటి అంటే ప్రైజింగ్ అనేది మన ఇష్టం. ప్రైజింగ్ అనేది మన ఇష్టం. సో నాకు వెబ్సైట్ ఈజీ, స్టార్టర్ టెంప్లెట్లు చేసేస్తే ఒక గంటలో కొట్టేస్తా అనుకుంటే మనం అదే వెబ్సైట్ 500 కూడా చేయొచ్చు. అదే వెబ్సైట్ మనం 500 కూడా చేయొచ్చు. లేదు అమ్మో 500 అయినా, గంటకి 500 అయినా అనుకుంటే మనం 5,000 పెట్టుకోవచ్చు, లేదా 50,000 పెట్టుకోవచ్చు. మన ఇష్టం అన్నమాట. ఫ్రీలాన్సింగ్ లో ఒకటి కంఫర్ట్ ఏంటి అంటే ఒకటి కదా, యాక్చువల్లీ 2 కంఫర్ట్స్ ఏంటి అంటే, ఒకటి ప్రైజింగ్ అనేది మన ఇష్టం. నార్మల్ గా జాబ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే హెచ్ఆర్ డిసైడ్ చేస్తుంది. 25 ఇస్తా, 30 ఇస్తా, 40 ఇస్తా, 50 ఇస్తా. ఇక్కడ మన వెబ్సైట్ ఇక్కడ కాబట్టి మన ప్రొఫైల్ కాబట్టి మనం నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం, ఒక 4 రోజులు 25,000 పెడతాం, ఎవరు రాలేదు, 30,000 15,000 పెడతాం. ఇలా మనం ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఎక్కువ పెట్టినప్పుడు ఎవడో రావట్లేదు, తగ్గిద్దాం, చూద్దాం. తగ్గిస్తాం. ప్రాజెక్టులు బాగా వస్తున్నప్పుడు అప్పుడు మళ్ళీ రేట్ పెంచుకుందాం. సో ఇలా అన్నమాట. సో ఇలా ప్రైజింగ్ అనేది కంఫర్ట్ ఉంటుంది. బిజినెస్ మార్కెటింగ్ టైప్. ఎగ్జాక్ట్లీ అంటే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టైం కూడా కంఫర్ట్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ రీజన్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. ఫ్రీలాన్సింగ్ అంటే మనం ఆన్ సైట్ వెళ్ళాల్సిన పని లేదు కాబట్టి మనం నచ్చినట్టు పని చేస్తాం, అవును. నచ్చిన టైంలో పని చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ టైం అనేది 2 రకాలుగా ఉంటుంది మనకి. అయితే ఫుల్ బర్డెన్ అన్న అవుతుంది, ఎక్కువ ప్రాజెక్టులు వస్తాయి. లేదు అనుకుంటే ఫ్రీగా అన్న ఉంటుంది, తక్కువ ప్రాజెక్టులు ఉంటాయి. సో మనం ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. కాకపోతే టైం ఏంటి అంటే ఆన్ సైట్ వెళ్ళాల్సిన పని లేదు కాబట్టి యాక్చువల్లీ ఆఫీస్ లోనే ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమే ఇంట్లో కాబట్టి. సో ఇది మనకి ఖాళీగా ఉన్నప్పుడు దొరుకుతాం, అంటే మన పనులు చేసుకుంటూనే ఫ్రీలాన్సింగ్ అని చేసుకోవచ్చు అనమాట. సో ఇవి దీంట్లో ఉన్న కంఫర్ట్స్. అండ్ అది సంగతి అన్నమాట. ఇప్పుడు ఈ అప్వర్క్ ఉంది కదా, సో అప్వర్క్ లో ఎలా ఉంటుందంటే మనం జస్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని వదిలేయాలి, మన ప్రాజెక్ట్స్ అలాంటివన్నీ యాడ్ చేసుకొని వదిలేయాలి. నెక్స్ట్ టైం నుంచి ఏం జరిగింది అంటే క్లయింట్ జాబ్ పోస్ట్ చేస్తాడు అనమాట. మనకి ఇండీడ్, నౌకరీ ఇలాంటి వాటిలో జాబ్స్ ఎలాగైతే పోస్ట్ చేస్తారో ఇక్కడ అలా క్లయింట్ అనేవాడు జాబ్ పోస్ట్ చేస్తూ ఉంటాడు. సో మనం ఏం చేయాలి అంటే ఆ పర్టికులర్ వెబ్సైట్, ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ మనం చేయగలిగితే దానికి అప్లై చేయాలన్నమాట. వెబ్సైట్ డెవలప్మెంట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సైట్ యూజింగ్ వర్డ్ ప్రెస్ అంటే.
జాబ్కి ఎలా అప్లై చేస్తే అట్లా అప్లై. సో ఇది క్లయింట్ యొక్క సమ్మరీ. వాడికి ఏదో వెబ్సైట్ కావాలంటే స్కిల్డ్ వెబ్సైట్, క్రియేట్ శాంపుల్, ఇన్ఫర్మేటివ్ వెబ్సైట్, ఎఫెక్టివ్లీ సంథింగ్ అని పెట్టాడు. ప్రైస్ వచ్చేసరికి $520 అంట, $520. అండ్ ఇప్పటిదాకా పర్టికులర్ ప్రాజెక్ట్స్ కి 10 to 15 ప్రపోజల్స్ వచ్చినాయి, అంటే 10 to 15 మెంబర్స్ అప్లై చేశారంట. క్లయింట్ కూడా వచ్చేసరికి ఇంతవరకు ఎవరిని ఇంటర్వ్యూ చేయలేదు, ఇంకా ఎవరికి ఇన్విటేషన్ పంపలేదు, ఇంకా ఏం చేయలేదంట. సో వాడు దాని డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. వాడు ఇప్పటిదాకా ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చాడు క్లయింట్ అనేవాడు, ఎన్ని రివ్యూస్ ఇచ్చాడు, అలాంటివి కూడా కనిపిస్తూ అనమాట. సో మనం సింపుల్ గా ఏం చేయాలనుకుంటే, ఇన్ కేస్ ఇది బాగా నచ్చింది అనుకుంటాం మనకి, చేయగలం అనిపిస్తాయి. సో వెంటనే అప్లై నవ్వు ఉంది కదా, సో అప్లై నవ్వు మీద క్లిక్ చేసి ఇక్కడ ఇది ప్రాజెక్ట్ కదా, సో ఈ ప్రాజెక్ట్ కి మీరు డబ్బులు ఎలా తీసుకుంటారు? 2 ఆప్షన్స్ ఇక్కడ. బై మైల్ స్టోన్ అంటే హోమ్ పేజ్ క్రియేట్ చేయగానే తీసుకుంటారా, అబౌట్ అస్ పేజ్ క్రియేట్ చేయగానే తీసుకుంటారా, అలాంటివి ఏదైనా తీసుకుంటారా, లేదా మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకుంటారా, మీ ఆప్షన్ అనమాట. సో బై మైల్ స్టోన్ లో మీకు ఆప్షన్స్ ఏంటంటే కాన్సెప్ట్ ఏంటిది, ఏ రోజుకి అయిపోతుంది, ఎంత అమౌంట్. హోమ్ పేజ్ క్రియేట్ చేస్తా, ఒక రోజులో అయిపోతుంది, దానికి అమౌంట్. నెక్స్ట్ అలా పోతా ఉంటుంది అన్నమాట. మొత్తం వెబ్సైట్ చేసేస్తాను, సో మొత్తానికి అమౌంట్ ఎంత. సో క్లయింట్ బడ్జెట్ $520 కదా, మీరు మేబీ వేరే అమౌంట్ కూడా పెట్టాలి. 520 చేస్తాను కానీ నేను 230కే చేస్తాను, 230కే చేస్తాను ఇన్ కేస్ నాకు కంఫర్ట్ అనిపిస్తుంది. సో ఇక్కడ ప్లాట్ఫామ్ వచ్చేసరికి 10% తీసుకుంటుంది. ఇక్కడ ఫైవర్ అయినా తీసుకుంటుంది 10%, ఫ్రీలాన్స్ అయినా సరే 10% తీసుకుంటుంది. అలానే ఏ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్ అయినా సరే మినిమం వచ్చేసరికి 10% తీసుకుంటుంది మన ప్రాజెక్ట్. అంటే ఇందాక మనం అక్కడ 7,000 వెబ్సైట్ చూసాం కదా, అది 7,000 వెబ్సైట్ లో 10%, 700 రూపీస్ అది తీసుకొని మిగతా రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉందో అంత వాడికి ఇచ్చేస్తుంది, వాడికి ఫ్రీలాన్సింగ్ ఎవరైతే వచ్చేసాడు. సో ఇక్కడ కూడా అంతే అనమాట. సో మనం 230 అన్నాం కాబట్టి, సో $23 అనేటి ప్లాట్ఫామ్ ఛార్జెస్ తీసుకొని మనకి 207 అమౌంట్ అనేది మన అకౌంట్ లో పడుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇందాక ఈ ప్రాజెక్ట్ కి మనం అప్లై చేస్తున్నాం కదా, సో మనం ఎందుకు సూటబుల్, లేదా వాడికి ఏం కావాలో మనం చేస్తామో లేదా అందుకు మనం కవర్ లెటర్ రాయాలి. కవర్ లెటర్. అండ్ నెక్స్ట్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ తో మనకు ప్రీవియస్ గా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంతకుముందు ఇలాంటి ప్రాజెక్ట్ చేశాను అని దాని లింక్ కూడా మనకి పెట్టవచ్చు. ఇంతకుముందు నేను పలానా ప్రాజెక్ట్ చేశాను, ఇలా ఉంటుంది మీకు చేయబోయే వెబ్సైట్, సో యూ కెన్ హైర్ మీ, ఇలా మన రిక్వెస్ట్ పెట్టచ్చు అనమాట. అండ్ ఇదంతా చేసిన తర్వాత ఇక్కడ మీకు అటాచ్ ఫైల్స్ అని ఉంది కదా, ఇన్ కేసు మీరు ప్రీవియస్ గా చేసిన వర్క్స్ పీడిఎఫ్ కానీ ఇమేజెస్ కానీ మీరు అక్కడ రెఫర్ చేయవచ్చు. సో అంతా అయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ప్రపోజల్ ఉంది కదా, సో సబ్మిట్ ప్రపోజల్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ అవుతుంది. వాడు దాన్ని రివ్యూ చేస్తాడు, మనతో కమ్యూనికేట్ అవుతుంది. ఎప్పుడు కమ్యూనికేట్ అవుతాడు అంటే ఇక్కడ కవర్ లెటర్ నీట్ గా ఉందా లేదా, ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ మ్యాచ్ అంటా లేదా, తర్వాత అటాచ్మెంట్ మ్యాచ్ అంటా లేదా, ఎగ్జాక్ట్లీ రెజ్యూమ్ లాగా. సో అన్ని బాగుంటే వాడు మనకి కాంటాక్ట్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ. అండ్ ఇక్కడ మనం ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ప్రొఫైల్ ఇవన్నీ సెట్ చేసుకోవాలి. ఎలా చేయాలి అని చెప్పి చెప్తాను అలా. ఇది ఫ్రీలాన్సర్ ప్లాట్ఫామ్. ఈ ఫ్రీలాన్సర్ ప్లాట్ఫామ్ కూడా అప్వర్క్ లానే అనమాట. సేమ్ అప్వర్క్ లో ఎలాగైతే క్లయింట్ వచ్చి జాబ్ పోస్ట్ చేస్తాడో, ఇక్కడ కూడా క్లయింట్ వచ్చి జాబ్ పోస్ట్ చేస్తాడు. క్లయింట్ ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి అవన్నీ చెప్తాడు అనమాట. సో మనం చేయాల్సిన పనులు ఏంటి అంటే, ఇది క్లయింట్ అమౌంట్, ఏదది ఇది క్లయింట్ అమౌంట్ $20 to $250 మధ్యలో అది ప్రాజెక్ట్ కావాలి. సో మనం ఎంతగా చేస్తాం, మన బడ్జెట్ ఎన్ని రోజుల్లో చేస్తాం, తర్వాత మన కవర్ లెటర్. సో మనం ఇక్కడ రాయాలన్నమాట. సో వీడు కూడా మనకి 135 కాబట్టి 10% తీసుకొని మనకి 121 ఇస్తాడు అంట. ఇక్కడ మన ప్రపోజల్ రాయాలన్నమాట. సో ఇక్కడేమో మనం హడావుడ్ చేయాలి, అటాచ్మెంట్లు అవి పెట్టి హడావుడ్ చేయాలి. దీంట్లో అలా కాదనమాట, జస్ట్ మనం ప్రపోజల్ పెట్టేసి అమౌంట్ పెట్టేసి బిడ్ చేసేసి సరిపోతుంది, బిడ్ చేస్తే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే బిడ్డింగ్ ఎవరు తక్కువ చేస్తే వాళ్ళకి వెళ్తుందో అట్లా అని ఏముండదు, బిడ్డింగ్ బట్టి ఏముండదు. మాక్సిమం మన ప్రొఫైల్ ఎలా ఉందని అన్ని డిపెండ్ అవుతుంది. సో ఫ్రీలాన్సర్లు ఏంటి అంటే, ఫ్రీలాన్సింగ్ ఎక్కడైనా సరే ఆఫ్లైన్ లో చేసినా ఏ ప్లాట్ఫామ్ లో చేసినా సరే మనకి 2 థింగ్స్ అనేవి డిపెండ్ అవుతాయి. ఒకటేంటి అంటే మన ప్రాజెక్ట్, ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్నమాట, పోర్ట్ఫోలియో ఎలా ఉంది, ఎలా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ప్రీవియస్ గా రివ్యూస్ అని వచ్చి ఉంటే ఆ రివ్యూస్ ఎలా ఉంది.
క్లయింట్ ఎప్పుడైనా సరే ఎక్కువ అమౌంట్ అయినా సరే బెస్ట్ తీసుకోవాలనుకుంటాడు. తక్కువ అమౌంట్ అయినా ఎక్కువ అమౌంట్ అయినా సరే వాడికి అమౌంట్ సంబంధం లేకుండా బెస్ట్ ఎంప్లాయీని హైర్ చేయాలనుకుంటాడు. కాబట్టి రివ్యూస్ నీట్ గా ఉన్నాయి లేదా, రివ్యూస్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి లేదా, అండ్ నెక్స్ట్ పోర్ట్ఫోలియో అనేది స్ట్రాంగ్ గా ఉందో లేదా, పోర్ట్ఫోలియో ప్రీవియస్ ఏదైతే వెబ్సైట్లు చేసి అన్నాడో అవి నిజంగా ఉన్నాయా అవును. లేదా, నిజంగా ఉన్నాయో పక్కన పెడితే వెబ్సైట్ లేఅవుట్ అనేది నీట్ గా ఉందో లేదా, సూటబుల్ అవుతుందో లేదు, ఇవన్నీ చెక్ చేస్తాడు అన్నమాట. అండ్ దాని తర్వాత మనీ దగ్గరికి వస్తుంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఇన్ కేసు ఇందాక వాడిది 2 lakh చూసాం, 2 lakh లో ఉన్నా కానీ 30 ప్రాజెక్టులు. అవును. సో అక్కడ క్లయింట్ బడ్జెట్ గురించి చూడు ఎప్పుడైనా సరే. సో ఈ రెండింటి గురించి చూస్తాడు అనమాట. సో మనకి ప్రీవియస్ క్లయింట్స్ ఎలా రివ్యూ ఇచ్చారు అండ్ ప్రస్తుతానికి ఇప్పుడున్న పోర్ట్ఫోలియో ఎలా ఉంది అండ్ ఈ ప్రొఫైల్ ఎలా ఉంది అనేది డిపెండ్ అవుతుంది అనమాట. చాలా మనకి ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇక్కడ మెయిన్ గా మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రొఫైల్ నీట్ గా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడైనా అంతే, ఇక్కడైనా అంతే, ఇక్కడైనా అంతే. అండ్ ఇవే కాదు, ఈ మూడే కాదు, ఇంకా చాలా ఉంటాయి. అంటే మనం లింక్డ్ఇన్ ని కూడా ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్ లాగా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఏంటి అంటే లింక్డ్ఇన్ లో మనం ఫ్రీగా యూజ్ చేయడానికి ఉండదు అనమాట. లింక్డ్ఇన్ లో మనం ఖచ్చితంగా ప్రీమియం తీసుకుంటేనే మనకి ప్రాజెక్ట్స్ కి వస్తాయి, ప్రాజెక్ట్ చూపిస్తాడు. లేదనుకుంటే అవును. నువ్వు డబ్బులు కట్టేంత వరకు చూపించడంటాడు అనమాట. సో అదొక్కటి నెగిటివ్ ఉంది దీంట్లో. దీన్ని కూడా మనం ఫ్రీలాన్సింగ్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ మనం కావాలి అనుకుంటే ఓపెన్ చేయాలి, ఇంకొంచెం తగ్గాలి అనుకుంటే మనం ఫేస్బుక్ ని కూడా మనం ఫ్రీలాన్సింగ్ కింద వాడుకోవచ్చు. ఇలా గ్రూప్స్ ఉంటాయి, ఫేస్బుక్ ఫ్రీలాన్సింగ్ గ్రూప్స్ ఉంటాయి. అలాంటి వాటిలో రెగ్యులర్ గా యాక్టివ్ గా పోస్ట్ చేయడం, అలాంటివి చేయడం ద్వారా కూడా మనం ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. ఇంకా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, వాటి గురించి చెప్తా. ఇదన్నమాట. నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ లో ఇంకొక ఫియర్ ఏంటి అంటే బేసిక్ గా అందరికి ఉండే డౌట్ ఏంటి అంటే లైక్ మనీ రిలేటెడ్ గా అనమాట. లైక్ ఇప్పుడు ఫైవర్ ఉంది, ఫైవర్ లో క్లయింట్ ఎవడో మనకి ప్రోడక్ట్ ఇస్తాడో మనం చేస్తాం, చేసిన తర్వాత వాడు మనకు కనిపించకపోతే వాడు మనల్ని కాంటాక్ట్ అవ్వకుండా ఉంటాయి, మనల్ని బ్లాక్ చేస్తాడు. అప్వర్క్ ఉంది, సో అప్వర్క్ వాడు ప్రాజెక్ట్ అన్నాడు, వాడి ప్రాజెక్ట్ ఓకే అయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే వాడి డీటెయిల్స్ అని మనకి చెప్తాడు అనమాట. వాడు వర్డ్ యాక్సెస్, హోస్టింగ్ యాక్సెస్ ఇస్తాడు. మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మనీ సంగతి ఏంటి, ఇది మనకి మెయిన్ గా అనమాట. సో దీనిలో పెద్ద మనం థింక్ చేయాల్సిన పని లేదు, ఓవర్ థింక్ చేయాల్సిన పని అసలే లేదనమాట. బేసిక్ ఏం జరిగింది అంటే క్లయింట్ ఎప్పుడైనా సరే, ఫైబర్ లో అయినా, అప్వర్క్ లో అయినా, ఫ్రీలాన్స్ లో అయినా సరే, ఏ ఆన్లైన్ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్ లో అయినా సరే, క్లయింట్ ప్రాజెక్ట్ ఇవ్వటానికి ముందు మనతో కమ్యూనికేట్ అవుతుంది, అవుతాడు అనమాట, చాట్ చేస్తాడు అనమాట. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ పర్సన్ ఉన్నాడు కదా, ఇప్పుడు నాకు ఈ దగ్గర సర్వీస్ కావాలి అంటే నేను ఇక్కడ కంటిన్యూ కాంటాక్ట్ నేను చూసారా, కాంటాక్ట్. కాంటాక్ట్ మీద చేసి వాడితో ఇక్కడ నుంచి కమ్యూనికేట్ అయిన తర్వాత పెడతాడు అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే క్లయింట్ కి బార్గెన్ చేసే ఛాన్స్ కూడా ఉంటది. అండ్ మనకి ఆఫర్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసాం, అకౌంట్ క్రియేట్ చేసాం, సర్వీస్ క్రియేట్ చేసాం, దానిలో మన వెబ్సైట్ వచ్చేసరికి 50,000 ఉంది. ఇన్ కేస్ క్లయింట్ అడిగాడు నెగోషియేట్ చేయమని, మనం అదే ప్రాజెక్ట్ అదే ప్లాట్ఫామ్ లో అక్కడే మనం 45,000 కి తగ్గించవచ్చు, 45 కి ప్రైస్ కి తగ్గించవచ్చు అనమాట. సో ఇలా జరిగింది. ఫస్ట్ వాడు మనతో కమ్యూనికేట్ అవుతాడు, కమ్యూనికేట్ అయిన తర్వాత మాక్సిమం 90% కమ్యూనికేట్ అవుతాడు. మిగతా 10% ఎలా ఉంటారంటే ప్రాజెక్ట్ బాగుంది అంటే, ప్రొఫైల్ బాగుంది అనుకుంటే వెంటనే కంటిన్యూ మీద క్లిక్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఈ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే అదేం చేస్తుంది, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అయితే ఉందో అంతకి పేమెంట్ చేయమని అడుగుతుంది అనమాట. పేమెంట్ చేయమని అడుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇన్ కేస్ క్లయింట్ మనకి ప్రాజెక్ట్ ఇస్తున్నాడు అంటే, క్లయింట్ మనకి ప్రాజెక్ట్ ఇస్తున్నాడు అంటే ఆ పర్టికులర్ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది క్లయింట్ దగ్గర నుంచి ముందే డబ్బులు తీసుకుంటుంది అనమాట. క్లయింట్ దగ్గర నుంచి ముందే డబ్బులు తీసుకుంటుంది. అంటే ప్రాజెక్ట్ అయిపోయిన డబ్బులు ఇస్తా కాదు, ముందే ముందే. నచ్చి తీసుకున్నావు, ప్రొఫైల్ చూసావు కదా, నచ్చి తీసుకున్నావు కదా, ముందు డబ్బులు కట్టి. ఇఫ్ ఇన్ కేస్ ప్రాజెక్ట్ కస్టమర్ ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ మనం చేస్తున్నాం కదా, so మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం, ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు క్లయింట్ గడ ఏం చేయాలి అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అని చెప్పాలన్నమాట ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్ కి. అప్పుడు వాడు పెట్టిన అమౌంట్ ఏవవుతుంది, వాడు పే చేసిన అమౌంట్ ఏవవుతుందో దానిలో 10% కట్ అయ్యి మనకి రిమైనింగ్ అమౌంట్ అనేది మన వాలెట్ యాడ్ అవుతుంది, అమౌంట్ అనేది మన వాలెట్ లోకి యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత క్లయింట్ హ్యాండ్ ఇస్తాడా, ప్రాజెక్ట్ కూడా
సరే అమౌంట్ ఇవ్వడం ఇలాంటివి మనకు అవసరం లేదు. ప్లాట్ఫామ్స్ అనేవి ముందే క్లయింట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాయి. తర్వాత ప్రీపెయిడ్. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అవి వాలెట్ క్రెడిట్ చేస్తాయి కాబట్టి మనకి ఆ పేరు అనేది అవసరం లేదన్నమాట. అండ్ రెండోది ఏంటంటే క్లయింట్స్ కొంతమంది ఇలా కూడా ఉంటారు. ప్రాజెక్ట్ అంతా చేసిన తర్వాత అన్ని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ ఇన్కంప్లీట్ అని కూడా పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ప్రాజెక్ట్ ఇన్కంప్లీట్ అని పెట్టే ఛాన్స్ కూడా ఉంటాయి. ఇన్ కేసు అలాంటివి ఏమైనా జరిగితే మనం దాన్ని ఇంకా దేవుడికి ఇచ్చుకున్నాం అనుకోవాలి. రేర్ గా జరుగుతాయి, కొంతమంది ఉంటారు, దొంగలు కూడా ఉంటారు. సో అలాంటివి ఏమైనా జరిగితే మనం కొంచెం వదిలేసేయాలి. లేదనుకుంటే తర్వాత తర్వాత మనం ఆ ప్రాజెక్ట్ కమ్యూనికేట్ అవటం కానీ కస్టమర్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మెయిల్స్ లో మనకి రెస్పాండ్ అవుతూ ఉంటారు అన్నమాట. సో ఇలాంటి వాళ్ళతో మనం ఇలాంటి కస్టమర్ సపోర్ట్ హెల్ప్ లైన్ తో సపోర్ట్ తీసుకొని మనం ఆ ప్రాజెక్ట్స్ కూడా అమౌంట్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. పని అయిపోయినా కానీ అట్లా చేస్తారు కొంతమంది పిచ్చోళ్ళు. బేసిక్గా ఏంటంటే ముందే డబ్బులు తీసుకుంటారు. డబ్బులు తీసుకున్న తర్వాత మనకి అది ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే అకౌంట్ లో పడిపోతాయి. ఇలా మనం వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఏదైనా ఇష్యూ ఉందనుకుంటే మనం వెంటనే మెయిల్ పెడితే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అదే రేర్ గా ఉంటారు అలాంటి వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం సపోర్ట్ తీసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఉంటే మనకి ఏది మనీ గురించి కానీ అకౌంట్స్ గురించి కానీ. అయితే ఇక్కడ మనం నీట్ గా చేయాల్సిన పనులు ఏంటి అంటే పోర్ట్ఫోలియో పోర్ట్ఫోలియో అంటే ప్రీవియస్ గా చేసిన మన వర్క్స్ అన్నమాట, ప్రాజెక్ట్స్. సో అయితే మనం ఇప్పుడే కోర్స్ నేర్చుకుంటున్నాం. ఆ కోర్స్ కూడా ఇన్కంప్లీట్ గా ఉంది. మనం మన టైనీ ప్రో తప్ప ఇంకే వెబ్సైట్ చేయలేదు, బ్రోలీ ల్యాబ్స్ తప్ప ఇంకే వెబ్సైట్ చేయలేదు. అది కూడా మహా అయితే ఇంకొక 1 month ఉంటుంది. 1 month తర్వాత అది కూడా తీసేస్తారు. అది కూడా వాళ్ళు తీసేస్తారు. మనకి పోర్ట్ఫోలియో ఎక్కడది మరి, ప్రాజెక్ట్స్ ఎక్కడ, ఏం చేయాలి? సో బేసిక్గా ఇది మనం 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటి అంటే రియల్ ప్రాజెక్ట్స్ ని చూపించవచ్చు. అంటే మనం నిజంగా ఆఫ్లైన్ క్లయింట్స్ తో ఎవరితోనా వర్క్ చేసి, లేదు అనుకుంటే మన ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా వర్క్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రాజెక్ట్స్ అనేవి బారో ప్రాజెక్ట్ అంటే పెద్ద వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్ అలాంటివి ఏం అవసరం లేదు. జస్ట్ ఆ ఇమేజ్ యొక్క స్క్రీన్ షాట్ సరిపోద్ది అనమాట. ఇంకా మనం అక్కడ ప్రొఫైల్ చూసాం కదా, అబ్లేరా దగ్గర. సో పీడిఎఫ్ కానీ ఇమేజ్ కానీ ఉంటే సరిపోతుంది. వాళ్ళు బారో చేసుకొని చేయొచ్చు. లేదు అంటే అది కూడా లేదు అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే ఆన్లైన్ లో ఉన్న వాటిని మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ లో ఉన్న వాటిని మనం మోడిఫికేషన్ చేయొచ్చు. సో దానికి బెస్ట్ రిసోర్స్ ఏంటి అంటే క్యాన్వా. సార్ ఇది చెప్తా అన్నారు సార్ క్యాన్వా రోజు. ఈ వీక్ మొత్తం చెప్పుకుందాం. మళ్ళీ వెనస్డే దాకా అయితే కదా, ఫ్రైడే రోజు సాటర్డే రోజు చెప్పుకుందాం. ఈ క్యాన్వాలో మనకి ఇక్కడ వెబ్సైట్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీరు ఏదైతే వెబ్సైట్ చేయాలనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్, ఇటు పక్క మీకు టెంప్లెట్స్ కనిపిస్తూ ఉంటాయి, డిజైన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి మీకు. దానిలో మీకు నచ్చిందని సింపుల్గా ఇలా సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ అప్లై 9 సెక్షన్స్ కొట్టండి. డన్, మీ వెబ్సైట్ రెడీ అయిపోయింది. ఇది మీ ఫుల్ స్క్రీన్ వెబ్సైట్ అన్నమాట. దీన్ని సేమ్ మనం వర్డ్ప్రెస్ ఎలిమెంటల్ లో టెంప్లెట్ ఎట్లా రెడీ చేసాం అలానే మీరు ఇక్కడ కంటెంట్ మొత్తం మార్చుకోవచ్చు. అండ్ ఇది కూడా ఇన్స్టెంట్ గా అయిపోతుంది వెబ్సైట్ కి. దీని మీద ఇక్కడ షేర్ ఉంది కదా, షేర్, డౌన్లోడ్, జేపీజీ, పీడిఎఫ్, డౌన్లోడ్. ఇప్పుడు ఇది మనం క్రియేట్ చేసుకున్న ఒక వెబ్సైట్. అంటే మొత్తం మార్చుకోవాలి, అలా ఉంచొద్దులే కానీ ఇప్పుడు మనం చేసిన వెబ్సైట్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ క్లయింట్ గాడు ఇదే కావాలి అన్నాడు, మనం క్యాన్వాలో చేసాం కదా. సో మనం వర్డ్ప్రెస్ లో చేసింది నిజంగా చేసింది అయితే ఒకటి, మనం చేసే కాబట్టి మనకు అలవాటు ఉంటుంది. సో ఇక్కడ ఇదే క్లయింట్ గడి కావాలండి. దీన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు? బేసిక్ గా క్యాన్వాలో మనం ఏదైతే వెబ్సైట్ క్రియేట్ చేసామో ఈ యాజ్ ఇట్ ఈస్ వెబ్సైట్ మనం వర్డ్ప్రెస్ లో రీక్రియేట్ చేయొచ్చు. అంటే దీన్ని అక్కడ అప్లోడ్ చేయడం అవ్వదులే కానీ ఇక్కడ టెంప్లెట్ చూసుకొని మనం అక్కడ ఈజీగా క్రియేట్ చేయొచ్చు అనమాట. మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఇది హెడ్ లైన్, ఇది సెంటర్ ఇమేజ్ కి షాడో ఇచ్చాడు, తర్వాత బోర్డర్ రేడియస్ ఇచ్చాడు, తర్వాత 2 కాలమ్ సెక్షన్ ఒకటి తీసుకున్నాడు. 2 కాలమ్ సెక్షన్ లో ఒక సెక్షన్ కి ఈ కలర్ బ్యాక్గ్రౌండ్, ఒక సెక్షన్ కి ఈ కలర్ బ్యాక్గ్రౌండ్, రెండింటికి బోర్డర్ రేడియస్ ఇచ్చాడు. అండ్ తర్వాత ఇదొక హెడ్ లైన్,
అండ్ నెక్స్ట్ Okay. ఇది మనం ప్రైస్ లిస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మీకు. Hmm. ఎలిమెంటరీ ఎలిమెంట్స్ లో ప్రైస్ లిస్ట్ అలాంటి ఆప్షన్ ఉంటుంది. లేదనుకుంటే ఐకాన్ లిస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సింగిల్ సెక్షన్ తీసుకున్నాడు, హెడ్ లైన్ పారాగ్రాఫ్. తర్వాత 3 కాలమ్ సెక్షన్ తీసుకున్నాడు, దానిలో మనకి ఇమేజ్ బాక్స్ అని ఒకటి ఉంటుంది. ఇమేజ్ బాక్స్, ఐకాన్ బాక్స్ అని ఉంటాయి అన్నమాట. వాటిని యూజ్ చేసుకుని ఇలాంటివి మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇలా ఇంకొకటి, ఇది ఒక సెక్షన్, లేదా ఒక హెడ్ లైన్ తీసుకున్నాడు, లేదా ఒక ఐకాన్ బాక్స్ తీసుకున్నాడు. ఐకాన్ బాక్స్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు, షాడో ఇచ్చాడు. ఇంకొక ఐకాన్ బాక్స్ బ్యాక్గ్రౌండ్ షాడో. Hmm. సో ఇలా అన్నమాట. ఇలా మొత్తం మనం కూడా రీక్రియేట్ చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే మనం పోర్ట్ఫోలియోని ఇలా బిల్డ్ చేసుకోవాలి, ప్రాజెక్ట్ రియల్ టైం ప్రాజెక్ట్ లేవు కాబట్టి. Hmm. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మనకి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, స్టార్ టెంప్లెట్. వీటిని సేమ్ మనం వర్డ్ ప్రెస్ లో పెట్టలేమా సార్? పెట్టొచ్చు. వీటిని మనం ఒక్కొక్క టెంప్లెట్ ఒక్కొక్క పేజ్ పెట్టేసుకోవచ్చు, ప్రాజెక్ట్ లాగా చూపించవచ్చు. Okay. ఇక్కడ ఇలా వెబ్సైట్ లేఅవుట్లు కనిపిస్తాయి అన్నమాట. టెంప్లెట్స్ వీటిని సేవ్ చేసుకొని కూడా మీరు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు. ఇది అలాగే స్టార్ టెంప్లెట్ లో ఉంది కాబట్టి క్లయింట్ కార్డ్ అడిగితే అన్ని చేసేయచ్చు. Hmm. సో ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేంత వరకు మనం, లేదా కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చేంత వరకు మనం చేయాల్సిన పని ఏంటి అంటే పోర్ట్ఫోలియోని మ్యానిపులేట్ చేయడం రావాలన్నమాట. Hmm. కంప్లీట్ వెబ్సైట్ వేయడానికి వచ్చింది మనకి. ఇది ఇమేజ్ సేవ్ చేసుకోవచ్చు మనం. సో దీన్ని మనం పోర్ట్ఫోలియోలో చూపించుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటి అంటే ఇది ఎలానే ఉంచకుండా కొంచెం ఎడిట్ చేసుకుని పెట్టుకుంటే, క్యాన్వాలో అలాంటి వాటిలో వేసుకొని ఎడిట్ చేసుకుంటూ పెట్టాలి అంటే చిన్న చిన్న ఎవరి టెంప్లెట్ మోడిఫికేషన్. చూసినా సేమ్ సేమ్ అవే ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం టెక్స్ట్ కానీ ఫొటోస్ కానీ మార్చుకుంటే కొంచెం ఒరిజినల్ ప్రాజెక్ట్ లాగా ఉంటాయి. వీటికి ఏం ఇలా పేటెంట్ మనం ఇష్యూ అట్లా ఏమి ఉండదు కదా? పేటెంట్ ఇష్యూ అలాంటి పేటెంట్ రైట్ అట్లా ఏమి ఉండదు కదా? పేటెంట్ రైట్లు అలాంటివి బేసిక్ గా వెబ్సైట్లలో ఎక్కడైనా సరే కాపీరైట్ ఇష్యూలు కానీ పేటెంట్ ఇష్యూలు కానీ ఏం జరగవు అనమాట. ఎందుకంటే మాక్సిమం మనకి బయట కూడా రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. ఒక వెబ్సైట్ ని పోలిన వెబ్సైట్లు ఇంకా చాలా కనిపిస్తుంది. మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే అవి బస్సు, రెడ్ బస్ ఒకేలా కనిపిస్తూ ఉంటాయి. ఆ బుకింగ్ ప్లాట్ఫామ్ ఏరియాస్ కానీ అలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఇన్స్టిట్యూట్, దీని వెబ్సైట్, ఇదొక ఇన్స్టిట్యూట్, దీని ఇంటీరియర్ మాక్సిమం ఒకలా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు కాపీరైట్ ఇష్యూస్ ఎక్కడ జరుగుతాయంటే 2 కేసెస్ జరుగుతాయి అనమాట కాపీరైట్ ఇష్యూస్. ఒకటి లేఅవుట్ పరంగా ఇలాంటి కాపీరైట్ ఇష్యూస్ జరగవు వెబ్సైట్ లో ఉన్నప్పుడు. వెబ్సైట్ లో లేఅవుట్ పరంగా, డిజైన్ పరంగా, కలర్స్ పరంగా ఎలాంటి కాపీరైట్స్ రావు, మాక్సిమం రావు. ఒకటే కాపీరైట్ క్లెయిమ్ జరిగే ప్రాబ్లం ఏంటి అంటే మీడియా అన్నమాట. మనం దాని కంటెంట్ అనొచ్చు. కంటెంట్ పరంగా కాపీరైట్ జరిగే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పర్టికులర్ కంపెనీ ఉంది. ఈ పర్టికులర్ కంపెనీ ఇక్కడ ఒక ఫోటో, ఇక్కడ ఒక ఫోటో, ఇక్కడ ఒక ఫోటో పెట్టింది, ముగ్గురిని 3 ఫోటోలు పెట్టింది. ఇఫ్ దట్ ఫొటోస్, ఆ ఫొటోస్ అనేటి ఫ్రీగా యూజ్ చేసుకున్న వాడితే మనకు ఆన్లైన్ లో ప్లాట్ఫామ్స్ ఉంటాయి అనమాట. ఫ్రీ పిక్, వెక్టీజీ, పిక్సెల్స్, పిక్సాడే, ఇలాంటి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇది క్యాన్వా చెప్పేటప్పుడు చెప్తాను వీటి గురించి. సో వీటి దగ్గర నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఇలాంటి ఫ్రీ ఫొటోస్ తీసుకోవచ్చు. అంటే ఎలాంటి కాపీరైట్ లేని ఫొటోస్ మనం తీసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఫోటో వాడితే నాకు ఎలాంటి ప్రాబ్లం రాదు, అలాంటి ధైర్యం ఉండే ఫొటోస్ మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. అలానే అన్స్ప్లాష్, ఇలాంటి చాలా వెబ్సైట్లు ఉంటాయి, అక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఈ కంటెంట్ ఓనర్, ఈ వెబ్సైట్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో, ఈ వెబ్సైట్ ఓనర్ ఈ ఫోటోని అక్కడ నుంచే తీసుకుంటే మనం కూడా సేమ్ ఫోటోని వాడేమనుకుంటే అప్పుడు ప్రాబ్లం ఏం రాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ వీళ్ళ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకున్నాం కాబట్టి. వీళ్ళ దగ్గర నుంచి మనం లైసెన్స్ తీసుకున్నాం కాబట్టి. కాకుండా
వీడు వాళ్ళ స్టూడెంట్స్ తోనో లేకపోతే వాళ్ళ కొంతమంది మోడల్స్ ని హైర్ చేసో లేదా ఇంకేదో పని చేసి ఈ ఫోటోలు తీసుకున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అవు- చందన బ్రదర్స్ ఉంది. చందన బ్రదర్స్ యాడ్ చేసినప్పుడు కానీ నార్మల్ పోస్టర్స్ అప్పుడు కానీ మోడల్స్ తో షూట్ అవును. చేస్తారు. వాళ్ళు మోడల్స్ తో షూట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ అలా ఒక ఎంప్లాయీనో ఒక మోడల్ నో హైర్ చేసుకొని వాళ్ళ మీద స్పెండ్ చేసి ఫోటోగ్రఫీ ఫోటోషూట్లు చేస్తే ఆ ఫోటోని మనం వాడుకుంటే అప్పుడు మనకి ఇష్యూ అవుద్ది అనమాట. ఎందుకంటే వాడు స్పెండ్ చేశాడు కదా, వాడు హైర్ చేసుకున్నాడు, వాడు 50,000 స్పెండ్ చేశాడు, ₹1,00,000 స్పెండ్ చేశాడు. ఆ అదే ఫోటోని మనం ఫ్రీగా అంబాసిడర్స్. ఆ ఫోటోని మనం ఫ్రీగా యూజ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి లీగల్ ఇష్యూ జరిగింది అనమాట. ఒకటి మీడియా పరంగా, రెండోది కంటెంట్ కూడా. సో కంటెంట్ మనం ఆల్రెడీ ప్లాగరిజం గురించి డిస్కస్ చేసాం. అవును. సో ప్లాగరిజం ప్రాబ్లం ఒకటి వచ్చింది. సో టెక్స్ట్ పరంగా అలానే మీడియా పరంగా, ఇమేజ్ వీడియో పరంగా మనకి కాపరేట్ వస్తుంది తప్ప లేఅవుట్ పరంగా కలర్స్ పరంగా మనకి పెద్ద ప్రాబ్లం అయితే రాదన్నమాట. సో ఇక్కడ కూడా అందుకే చెప్తాను నేను ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ మనం ఇలాంటి ఫోటోస్ ఏమైనా తీసుకుంటే బేసిక్ గా స్టార్టర్ టెంప్లెట్, వర్డ్ప్రెస్ డెవలపర్ అందరికీ స్టార్టర్ టెంప్లెట్ గురించి తెలుస్తుంది. 99% మెంబర్స్ కి స్టార్టర్ టెంప్లెట్ తెలుస్తుంది. ఇప్పుడు మనకే ఆటోమేటిక్ గా ఒక వారం పనిచేసిన తర్వాత, ఒక వన్ మంత్ పనిచేసిన తర్వాత వర్డ్ప్రెస్ లో మీరు ఏదైనా వెబ్సైట్ చూస్తే ఆ వెబ్సైట్ వర్డ్ప్రెస్ లో చేశారా లేదా కోడింగ్ లో చేశారా క్లియర్ గా అర్థమవుతుంది. మీకు వర్డ్ప్రెస్ వెబ్సైట్ నార్మల్ వెబ్సైట్ పక్క పక్కన ఓపెన్ చేసి పెడితే ఈ వెబ్సైట్ వర్డ్ప్రెస్ లో చేశారా కోడింగ్ లో చేశారా క్లియర్ గా అర్థమవుతుంది అనమాట, ఒక 4-5 ప్రాజెక్టులు చేసిన తర్వాత. సో ఇలా మనం డైరెక్ట్ గా పెట్టుకున్నాం అనుకోండి యాజ్ ఇట్ ఈస్ ఫోటోని. సో ఇప్పుడు వాడి క్లయింట్ కానీ లేదా అవుట్ పక్క కూడా మళ్ళాంటి వాడు అవడం అంటే వాడు క్లియర్ గా అర్థం అవుతుంది అనమాట. అరే నేను దీన్ని సారీ టెంప్లెట్ చూసాను కదా, ఇది ప్రాజెక్ట్ అంటున్నాడు ఏంటి, ఇలాంటివి కూడా జరిగే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటిని మైనర్ గా చిన్న చిన్న చేంజెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్ మార్చడం కానీ, ఫొటోస్ మార్చడం కానీ, అవును. దీన్ని మనం క్యాన్వాల్ ఇంపోర్ట్ చేయొచ్చు. మేము యాజ్ ఇట్ ఈస్ ఫోటోని తీసుకొచ్చాడా పెట్టేసుకోవచ్చు అనమాట. యాజ్ ఇట్ ఈస్ గా మనకి వచ్చింది అనమాట. దీన్ని మనం కావాలనుకుంటే టెక్స్ట్ మార్చుకోవడం ఇలాంటివి కూడా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఈ విధంగా మనం దాన్ని రీడిజైన్ ఆప్షన్స్, రీడిజైన్ అలాంటివి కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఒక ఆప్షన్. సో ఫస్ట్ అయితే మనం ఇలా నీట్ గా ఒక పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవాలి. ఐదర్ మన ఓన్ ప్రాజెక్ట్స్ అయినా లేదా క్యాన్వా నుంచి అయినా సరే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెబ్సైట్స్ నుంచి అయినా సరే. లైక్ టెంప్లెట్ వెబ్సైట్ ఉంది కదా, రాయల్ ఐడమ్స్, స్టార్టెడ్ టెంప్లెట్స్ ఇలాంటి వాటి దగ్గర నుంచి కూడా మనం ఫోటోస్ తీసుకోవచ్చు అన్నమాట. కాకపోతే ఏంటంటే ఆన్లైన్ లో కొంచెం పాత ఉన్న వాటిని కొంచెం మోడరేట్ చేసుకొని కొంచెం రీడిజైన్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అనమాట. ఇక్కడ క్యాన్వాలో అయినా సరే డైరెక్ట్ టెంప్లెట్ తీసుకోకుండా దాన్ని కొంచెం మోడిఫికేషన్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అనమాట. సో ఈ పోర్ట్ఫోలియో కూడా రెడీ చేసుకోవాలి. పోర్ట్ఫోలియో రెడీ చేసుకున్న తర్వాత మనం ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత గిగ్స్ లేదా సర్వీసెస్ అంటారు. సో ఇలా మనం క్రియేట్ చేసుకోవాలి. సో వీటి గురించి మనం రేపు డిస్కస్ చేద్దాం, ఎలా క్రియేట్ చేయాలి ఏం చేయాలి దాని గురించి. సో ఈ రోజుకి ఇది ఇంట్రడక్షన్ లా. ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఫ్రీలాన్సింగ్ పరంగా. ఇప్పుడు వచ్చిన మనీకి డైరెక్ట్ మన అకౌంట్ లో పడిపోతుంది సార్, దానికి జిఎస్టీ అట్లే ఉండదు కదా సార్? ఇలా లేదు, ఆ ముందేడు డెడిక్ట్ చేసుకొని మనకి ఇస్తాడు అనమాట అమౌంట్ అనేది. 10% లో దాంట్లోనే అన్ని అయిపోతాయి. క్లయింట్ 7,000 తీసుకున్నారు, 7,000 ప్రాజెక్ట్, దాంట్లో 10% తీసుకోవడానికి మన వాళ్ళు క్లాస్ వాళ్ళు. సో చూపిస్తాం ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది చూపిస్తాం.
సో ఇక్కడ మన డాష్ బోర్డ్ అనమాట. మనం ఇక్కడ విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఆప్షన్ వచ్చి పేమెంట్స్ బియింగ్ క్లియర్డ్. సో ఇంకా క్లియర్ అవ్వాల్సి ఉంది. సో ఈ రోజు వరకు ఎంత సంపాదించింది, మొత్తం ఫైవర్ మీద ఎంత సంపాదించింది. తర్వాత మనం దీంట్లో ఏమైనా స్పెండ్ చేసాం. లైక్ ఎగ్జాంపుల్ ఇందాక ఇమేజెస్ అనుకున్నాం కదా, అలాంటి ఇమేజెస్ మనం ఇక్కడ నుంచి కొనొచ్చు అనమాట. లైసెన్స్ ఇమేజెస్ అలాంటివి తీసుకోవచ్చు. ప్లగిన్స్, థీమ్స్ అలాంటివి స్పెండ్ చేస్తే ఎంత స్పెండ్ చేసాం, తర్వాత ఇంకా ఎంత రావాల్సి ఉంది, ఇలా మొత్తం డేటా కనిపిస్తూ ఉంటుంది. ఈ వాలెట్ లో ఉన్నాయి మనం ఇక్కడ విత్డ్రా చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఇంకా తర్వాత ఏముండదు. ఫస్ట్ అయితే క్లయింట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది, ఎంతైతే అంత. ప్రాజెక్ట్ మనం ఎంత రేట్ పెడితే అంత తీసుకుంటుంది. దానిలో 10% కట్ చేసుకుని మనం వాలెట్ లో యాడ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ యాడ్ చేస్తే మనం ఇక్కడ పేమెంట్ మెథడ్ యాడ్ చేసి విత్డ్రా చేసుకోవాలి. పేమెంట్ మెథడ్స్ వచ్చేసి మనకి పేయ్, పేపల్ ఇలాంటివి వర్క్ అవుతాయి అనమాట. మాక్సిమం గూగుల్ పే అలాంటివి పనిచేయవు. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అయితే ఇంటర్నేషనల్ పేపాల్. సో మనం మినిమం $20 వరకు విత్డ్రా చేయొచ్చు ఇక్కడ నుంచి. ఇంకా ఇంకా ఏంటి సార్? ఉమ్, ఒకేసారి ఇది మల్టిపుల్ గా అన్నిట్లోనూ చేయొచ్చు సార్. దీంట్లో ఒక ప్రాజెక్టు, అప్వర్క్ లో ఒక చేసుకోవచ్చు ప్రాజెక్టు అలా. చేసుకోవచ్చు. అన్నిట్లో అకౌంట్ క్రియేట్ చేసుకుని పెట్టుకుంటేనే బెటర్. ఎగ్జాంపుల్ ఒక ఫైవర్ మీద డిపెండ్ అయితే మనకి 2 months 3 months కాస్త 6 months టైం పట్టచ్చు. అలా కాకుండా అన్నిట్లలో రాయేసాం అనుకోండి, మేము ఏదో ఒకటి తగ్గచ్చు. ఏదో ఒకటి వస్తుంది. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే బేసిక్ గా ఇంతకు ముందు ఒక 2-3 years బ్యాక్ ఏం జరిగేది అంటే, ఇప్పుడు అన్ని అప్గ్రేడ్ అయింది, అన్ని వెరిఫికేషన్ చేస్తున్నారే కానీ ఇంతకు ముందు వెరిఫికేషన్ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటి అంటే ఒక ఫోన్ నెంబర్ కి ఒకటే అకౌంట్ ఉండదు. ఇప్పుడు ఒక ఫోన్ నెంబర్ కి ఒక మెయిల్ ఐడికి ఒకటే అకౌంట్ ఉండదు అన్నమాట. ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఒక ఫోన్ నెంబర్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు, మెయిల్ ఐడికి ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే లైక్ ఒకటే మెయిల్ ఐడితో 2-3 అకౌంట్లు క్రియేట్ చేయడం, లేకపోతే ఒక 4-5 మెయిల్ ఐడిలతో ఒక 5-6 అకౌంట్లు క్రియేట్ చేయడం. వాళ్ళు ఒక మినీ ఏజెన్సీ రన్ చేసేవాళ్ళు అనమాట. లైక్ ఎగ్జాంపుల్ క్లయింట్ కి మన ప్రాజెక్ట్స్ రేట్లు చెప్తాం, 10,000 చెప్తాం కదా. సో 10,000 ప్రాజెక్ట్ తీసుకోవటం, కింద వాళ్ళకి ఒక 2,000 ప్రాజెక్ట్ అని చెప్పటం, లేదా ఫుల్ టైం 10,000 15,000 హైర్ చేసుకోవటం. అలా ఏజెన్సీ రన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇది ఏం చేసినాయంటే ఇలా జరుగుతున్నాయి అంటే, ఇలా జరిగితే ఏం జరిగింది అంటే అన్ని ప్రాజెక్ట్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. నార్మల్ గా మనలాంటి వాళ్ళు ఫ్రీలాన్స్ చేయాలనుకున్నా కానీ ప్రాజెక్ట్స్ రావడం తక్కువ అవుతాయి అన్నమాట. ఒకటే 10 అకౌంట్లు క్రియేట్ చేసుకున్నాడు, 100 ప్రాజెక్టులలో 10 ప్రాజెక్టులు ఆర్డర్ తీసుకుంటున్నాడు కదా. సో అలా అవుతుందని ఏం చేస్తున్నాయంటే వెరిఫికేషన్ పెట్టాయి. సో వెరిఫికేషన్ లో మన ఐడి వెరిఫికేషన్ జరుగుతుంది, అలానే ఓటీపీ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇలాంటివి కూడా జరుగుతాయి. సో దట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పర్సన్ కి ఒకటే ఫ్రీలాన్సింగ్ అకౌంట్ ఉంటుంది. ఇన్ కేసు నువ్వు కంపెనీ పెట్టుకోవాలి అనుకుంటే మళ్ళీ అప్పుడు నువ్వు జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది. సో ఇలాంటివి కూడా జరుగుతాయి కాబట్టి ఫ్రీలాన్సింగ్ లో ప్రాజెక్ట్ రావడం ఈజీ అవుతుంది. ఇందాక ఎగ్జాంపుల్ చూసాం కదా, 2024లో స్టార్ట్ చేసుకున్నాం, 1 year లో 50 lakh earn చేస్తాం. అలా చాలా అకౌంట్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒకటి ఏంటి అంటే మనం క్రియేట్ చేసిన తర్వాత వెయిట్ చేయాలి, తప్పదు అది. సో ఒకటిసారి స్టార్ట్ అయిన తర్వాత ఆగేటంటూ ఉండవు అనమాట. సో రేపు క్లాస్ అయిన తర్వాత ఎల్లుండి క్లాస్ కల్లా మీరు అకౌంట్స్ అయితే క్రియేట్ చేసి పెట్టండి. రేపు చెప్తే ఎలా క్రియేట్ చేయాలి, ఏం చేయాలి అనే గురించి, అండ్ ఆఫ్లైన్ ఎలా చేయాలన్న గురించి కూడా చెప్తాను. సో ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే.